హాయ్ ఎవ్రీవన్. మార్నింగే లేచి పూజ చేసుకుని టెంపుల్‌కి వెళ్ళేసరికి లేట్ అయింది. అయితే అందరికి ఉండే కామన్ క్వెషన్ బ్యాచిలర్స్ పూజ చేసుకుంటారా అని. బ్యాచిలర్స్ అందరూ పూజ చేస్తారో లేదో తెలీదు గానీ మేమైతే తప్పకుండా చేస్తాం. అండ్ ఇంకోటేంటంటే మా రూమ్‌కి అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా వస్తూ ఉంటారు. అయితే వాళ్ళిచ్చే కాంప్లిమెంట్ ఏంటంటే, "ఇది బ్యాచిలర్స్ రూమ్ లాగా లేదు. ఫ్యామిలీస్ ఉండే ఇల్లులాగుంది" అంటారు. అలా విన్నప్పుడల్లా ఏదో తెలియని హ్యాపీనెస్. నాకనిపిస్తది ఓకే. అంటే మేము బానే మెయింటైన్ చేస్తున్నాం అనే వేలో ఉంటాం. అయితే మేము మ్యాక్సిమం ఏంటంటే బయట ఫుడ్ ప్రిఫర్ చేయమండి. ఇంకేదైనా అకేషనల్‌గా గానీ, లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు అండ్ ఏం కుక్ చేస్తామని లైక్ వర్క్ హెవీ అయినప్పుడు ఏం కుక్ చేస్తామని టైర్డ్ అయిపోతుంటాం కదండీ! అలాంటి టైంలో మాత్రమే మేము బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తాం. మ్యాక్సిమం మేమే కుక్ చేస్తాం. అయితే ఈరోజు నేను మార్నింగ్ పెసరట్టు వేశాను కదండీ! పెసరట్టులోకి అలాగే రైస్‌లోకి రెండిట్లోకి యూజ్ అయ్యేలాగా కొత్తిమీర పచ్చడి చేశాను. కొత్తిమీర ఏంటంటే మనం అక్కడ పెట్టి పెట్టి వాడిపోయిన తర్వాత పడేయడం ఇలా చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా పచ్చడి చేసుకున్నామంటే ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది. అండ్ టిఫిన్‌లోకి అలాగే రైస్‌లోకి బోత్ యూజ్ అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫాలో అవ్వండి. బాయ్. థ్యాంక్ యూ.